కొడుకు జాబ్ వచ్చిందన్న ఫీలింగ్లో తండ్రి ఉన్నాడు, చూసుకుంటాడన్న ఫీలింగ్లో తండ్రి ఉన్నాడు. బట్ శాలరీ వస్తుంది కదా, కొడుకు ఎదిగిండు కదా, ఎడ్డువేట్ పెరిగింది. తండ్రిని పట్టించుకోవడం మొదలేసిండు, తండ్రి చెప్పింది వినడం మొదలేసిండు, తండ్రి ముఖం చూడడం మానేసిండు. ఒక్కసారిగా సడన్గా కొడుకుకి యాక్సిడెంట్ అయింది. ఒక హాస్పిటల్లో ఉన్నాడు. గ్రౌండ్ ఫ్లోర్లో తండ్రి, ఫస్ట్ ఫ్లోర్లో కొడుకున్నాడు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి చైర్ పైన నూకొచ్చి కొడుకు దగ్గర వదిలిపెట్టిండు. ఒక క్షణం కొడుకు దగ్గర వదిలిపెడితే కన్న తండ్రి ఏడుకుంటుంది కదా, ఎలా ఉంటుంది ఆ క్షణాన కొడుకుకు తెలియలేదు ఎలా ఉంటుందని. యాక్సిడెంట్ అయ్యి ఇంటికి తీసుకొచ్చిన కొడుకు ఇంటికాడ ఉన్నాడు, కన్న తండ్రి వచ్చేసి హాస్పిటల్లో ఉన్నాడు. పట్టించుకోలేడు అప్పటికి. నాకేంటి జాబ్ ఉంది, పట్టించుకోలేడు అప్పటికి. తండ్రి ఆఖరి రోజులు ఒక కొడుకు ఇంటికి వచ్చి బెడ్ రెస్ట్ తీసుకుంటుండు, కన్న తండ్రి హాస్పిటల్లో ఉన్నాడు, పట్టించుకోలేడు. మార్నింగ్ 3 o'clock చనిపోయడానికి కొడుకుకి ఫోన్ వచ్చింది. అందరికీ నమస్తే, నా పేరు శ్రీధర్. మనం పెట్టే స్టేటస్లోనో, ఇచ్చే శాలరీలోనో, ఇచ్చే గిఫ్ట్లోనో తండ్రి ప్రేమ కనబడదని నా ఫీలింగ్. ఎందుకంటే మార్నింగ్ లేచి నుంచి ఇప్పటివరకు ఒక 50 స్టేటస్లు చూశాను. హగ్ చేసుకునో, కిజ్ చేసుకునో, ఏడ్చుకుంటానో, సాంగ్స్ ఇలాంటి కొన్ని చూశాను. బట్ మనం పెట్టే స్టేటస్లో ప్రేమ ఉండదని నా ఫీలింగ్. కన్న తండ్రి కదా, ఎంతలా ప్రేమిస్తాడో పెట్టే స్టేటస్లో చూపెట్టలేం కదా. ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక అబ్బాయి లైఫ్లో జరిగిన చిన్న స్టోరీ. 4th, 5th క్లాస్లో ఉన్న ఏ అబ్బాయికైనా, ఏ అమ్మాయికైనా కన్న తల్లిదండ్రులు హీరోలాగా అనిపిస్తారు. ఎంత హీరోలా అంటే ఎంత తాగుబోతు తండ్రి అయినా, లేదంటే ఎంత కొట్టే తండ్రి అయినా, లేదంటే ఎంత సక్సెస్ అయిన తండ్రి అయినా, అలాంటి వాళ్ళని చూస్తే కన్న పిల్లలకి హీరోలాగానే అనిపిస్తాడు. బట్ 15 to 18 మధ్యలో, 16 to 18 మధ్యలో ఆ ఏజ్కి వచ్చేలోపు తన గోల్స్ ఇది కావాలనుకుంటే కన్న తండ్రి వేరేది కావాలనుకుంటాడు. ఎందుకంటే పిల్లల సక్సెస్ కోరుకుంటాడు కదా. తన ఇష్టానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాని, లవ్ చేస్తే వద్దంటున్నాని, లేదా గిఫ్ట్ కావాలో, మొబైల్ కావాలంటే వద్దంటున్నాని, బండి కావాలంటే వద్దంటున్నాని, ఇలాంటి అన్నిటికీ అపోజిట్ మాట్లాడతాడు తండ్రి. ఎందుకంటే ఎదుగుతున్న టైం కదా, ఎదుగుతున్న టైంలో అపోజిట్ మాట్లాడుతున్నాని శత్రువుగా కనిపిస్తాడు. ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక అబ్బాయి లైఫ్లో జరిగిన స్టోరీ చెప్తాను. 19 years ఉన్న అబ్బాయి చదువుకుంటున్న రోజులు, కానీ అబ్బాయికి సినిమా ఇండస్ట్రీ సైడ్ బాగా ఇంట్రెస్ట్. ఎంతలా ఇంట్రెస్ట్ అంటే అసలు మైండ్లకు సినిమా, యాక్టింగ్ తప్ప వేరే ప్రపంచం కనవ్వలేదంట. పోయి డాడీకి చెప్పిండు, డాడీని హెల్ప్ చేస్తానని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు, చాలా గట్టిగా ఇచ్చిండు. ఎందుకంటే చెడిపోయిన వాళ్ళు ఉంటారని ఒక చిన్న ఫీలింగ్. ఫాదర్ కదా, కొడుకు జాగ్రత్తలు కనుక్కుంటాడు కదా, మంచి చెడు ఏందో చూస్తాడు కదా. 22 years వచ్చే వరకు అలానే రిక్వెస్ట్ చేసిండు, ఆయన తండ్రి ఒప్పుకోలేదు. అప్పటి వరకు కన్న కొడుకు తండ్రి శత్రువులాగా అనిపిస్తుంది. ఎంత శత్రువులా అంటే ఏదన్నా తండ్రి చెప్పిండంటే దానికి అపోజిట్ కొడుకు మాట్లాడడం అలవాటు అయిపోయింది. మంచి చెప్పిండా అపోజిట్ అరవడం మొదలుపెట్టిండు, శత్రువులాగా అనిపిస్తుండు. ఇంతలా అరుస్తుండంటే కన్న కొడుకు అట్లీస్ట్ ఈ దాపో షాప్కి వెళ్ళి తీసుకో, లేదంటే ఇంకోటి దాపో, లేదంటే నన్ను ఇక్కడ డ్రాప్ చేయ వెహికల్ పైన, ఇలాంటి అన్నగానే అసహించుకుంటాడు. 22 yearsలో సడన్గా జాబ్ వచ్చింది. ఒక చిన్న కంపెనీలో చిన్న శాలరీతోని జాబ్ వచ్చిందనే అంటారు కదా, ఎడ్వేట్ చాలా పెరిగింది. కన్న తండ్రికి ఇన్కమింగ్ తక్కువైంది. కొడుకు జాబ్ వచ్చిందనే ఫీలింగ్లో తండ్రి ఉన్నాడు, చూసుకుంటాడన్న ఫీలింగ్లో తండ్రి ఉన్నాడు. బట్ శాలరీ వస్తుంది కదా, కొడుకు ఎదిగిండు కదా, ఎడ్వేట్ పెరిగింది. తండ్రిని పట్టించుకోవడం మొదలేసిండు, తండ్రి చెప్పింది వినడం మొదలేసిండు, తండ్రి ముఖం చూడడం మానేసిండు. ఒక్కసారిగా ఒకరోజు యాక్సిడెంట్కి సడన్గా కొడుకుకి యాక్సిడెంట్ అయింది. ఒక హాస్పిటల్లో ఉన్నాడు. ఫస్ట్ ఫ్లోర్లో కొడుకున్నాడంట, గ్రౌండ్ ఫ్లోర్ తండ్రి ఉండంట. అదే హాస్పిటల్లో హెల్త్ బాగాలేక పట్టించుకోవట్లేదు కొడుకు కదా. కొడుకు ప్రేమ ఎలా ఉంటుందో తెలుసు కదా. సడన్గా గ్రౌండ్ ఫ్లోర్లో ఫాదరు, ఫస్ట్ ఫ్లోర్లో కొడుకు యాక్సిడెంట్ అయింది, కాలు ఇరిగిపోయింది. గ్రౌండ్ ఫ్లోర్లో తండ్రి, ఫస్ట్ ఫ్లోర్లో కొడుకున్నాడు.
గ్రౌండ్ ఫ్లోర్ నుంచి చైర్ పైన నూకొచ్చి కొడుకు దగ్గర వదిలిపెట్టిండు ఒక క్షణం కొడుకు దగ్గర వదిలిపెడితే కన్న తండ్రి ఏడుపు ఉంటుంది కదా, ఎలా ఉంటుందో ఆ క్షణాన కొడుకుకు తెలియలేదు ఎలా ఉంటుందని. యాక్సిడెంట్ అయి ఇంటికి తీసుకొచ్చిన కొడుకు ఇంటికాడ ఉన్నాడు, కన్న తండ్రి వచ్చేసి హాస్పిటల్లో ఉన్నాడు. పట్టించుకోలేడు అప్పటికి. నాకేంటి జాబ్ ఉంది పట్టించుకోలేదు అప్పటికి. తండ్రి ఆఖరి రోజులు ఒక కొడుకు ఇంటికి వచ్చి బెడ్ రెస్ట్ తీసుకుంటుండు, కన్న తండ్రి హాస్పిటల్లో ఉన్నాడు, పట్టించుకోలేడు. మార్నింగ్ 3 o'clock చనిపోయడానికి కొడుకుకి ఫోన్ వచ్చింది, ఏడవలేడు. అసలు కన్నీరు రాదు కదా, కంట్లకెళ్ళి వాటర్ డ్రాప్ కూడా రాలేదు. నిద్రకెళ్ళి లేచిండు, చూసిండు, పడుకుండు తిరిగి. ఆ రోజు తెలియలేదు తండ్రికి ఎంత దూరం అయిపోయాడని. ఒక్కసారిగా ఇంటికి తీసుకొచ్చారు, ఇంట్లో వేసారు, అందరు ఏడుస్తారు. పోయి కొడుకు చైర్ పైన తీసుకెళ్ళి కొడుకుతో చూపెట్టారు. కొడుకు చూసిండు కానీ ఏడవలేదు. బట్ ఆ రోజు తెలియదు ఎంత మిస్ అయిపోయాడు తండ్రిని. తీసుకెళ్ళి తండ్రిని పూజ చేసిర్రు, బొంద పెట్టేసారు, అయిపోయింది. ఆ రోజు వరకు పెద్ద దిక్కు ఉన్న తండ్రి ఒక్కసారిగా దూరం అయిపోయాడు. ఆ రోజు వరకు పట్టించుకోలేడు. ఒక్కసారిగా 10 మంది ఉన్న కుటుంబం ఒక్కసారిగా పెద్ద దిక్కు లేడు కదా, వెళ్ళిపోయాడు కదా. 10 మంది ఉన్న ఫ్యామిలీ ఒక్కసారిగా ఒక్కటే మంత్లో చీలికపోయింది. ఎవరి దారి వారు చూసుకున్నారు. ఉన్న అన్నదమ్ములు కావచ్చు, అక్కజల్లలు కావచ్చు, అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆ రోజు వరకు ఫ్యామిలీ అంటే ఇది అని తెలియని పర్సన్కి ఆ రోజు వరకు ఒక్కసారిగా 1 month తర్వాత తిండి లేదు అంటారు కదా. అప్పటి వరకు ఎంత రిచ్ లైఫ్ అనుభవించిండో ఒక్కసారిగా రేషన్ బియ్యానికి వచ్చేసింది. తెలుసు కదా గవర్నమెంట్ బియ్యం మనకు ఎలా ఉంటుందో. రేషన్ బియ్యానికి వచ్చేసింది. యాక్సిడెంట్ అయింది, కార్లో రాడ్ ఉంది. కట్ చేస్తే అప్పుడు తెలిసింది ఫాదర్ విలువ ఏంటి అనేది. ప్రతి ఫ్యామిలీలో ఫాదర్ అంటే చిన్న చూపు ఉంటుంది, ప్రతి పర్సన్కి చిన్న చూపు అనేది ఉంటుంది. ఆ 1 month తర్వాత ఒక్కసారిగా తెలిసి వచ్చింది. ఫస్ట్ టైం వచ్చింది, ఓకే నాకు అంటూ ఒక చెప్పడానికి ఒక పెద్ద దిక్కు లేదు కదా అని. సెకండ్ మంత్ కలిసింది, ఆ బాధ పెరిగింది. సంవత్సరం తిరగకముందే నరకం అంటే ఏంటి, ఫాదర్ లేకుంటే ఒక మనిషి జీవితం ఇలా ఉంటుందా అని, ఒక జీవితం అంతా అంటారు కదా 360 degrees అని, అలా టర్న్ అయిపోయింది. అప్పటి వరకు ఎలాంటి సపోర్ట్ ఒక పెద్ద దిక్కు అంటారు కదా, ఒక కొండ, ఒక చిన్న రాయికి ఒక పెద్ద కొండ అడ్డం ఉన్నట్టు ఆ సన్కి అలా డాడీ ఎంత పెద్ద కొండ తీరు ఉండేనో అప్పుడు తెలిసి వస్తుంది. ఒక్కసారిగా ఆ ఫాదరు చనిపోయి సంవత్సరానికి ఏడవడం మొదలుపెట్టిండు. ఈ రోజు వరకు ఆపలేదు, ఆపలేడు. ఏడవని రోజు అంటూ లేదు, గుర్తు చేసుకుని అంటూ రోజు లేదు. ఎందుకంటే ఇప్పుడు తెలిసి వస్తుంది కదా, ఫాదర్ ఉన్నప్పుడు ఏ వ్యక్తికైనా ఆ విలువ తెలియదు. బట్ చనిపోయిన తర్వాత అది ఎంత నరకంగా ఉంటుందో ఫాదర్ లేని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. నా లైఫ్లో జరిగింది, ఆ నరకం ఏంటో అనుభవిస్తున్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. బట్ మీ అందరికీ నేను చెప్తున్నాను, నా లైఫ్లో జరిగిందని కాదు, నా లైఫ్లో జరిగిన సిచ్యువేషను మీ లైఫ్లో మీ ఫాదర్ ఉన్నప్పుడు మీ ఫాదర్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో మీరు చూసుకోండి. అందరికీ ఒక్కసారి పోయిన ప్రాణం తిరిగి రాదు, ఒక్కసారి పోయిన ఫాదర్ తిరిగి రాడు. అదొకసారి మీరు చూసుకొని మీ డాడీని ఎంత లవ్ చేస్తారో అది మీ ఇష్టం. బట్ నా లైఫ్లో జరిగిన ఈ సిచ్యువేషన్ ఎవరి లైఫ్లో జరగదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.